హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మియాపూర్, హైదర్ నగర్ లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. దీంతో స్థానికులు, హైడ్రా సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. హైదర్ నగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మియాపూర్, హైదర్ నగర్ లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ స్థానికులు, హైడ్రా సిబ్బంది మధ్య అయితే తీవ్ర వాగ్వాదం నెలకొంది. హైదరాబాద్ లో హైదర్ నగర్ లో ఇప్పటికే భారీగా మోహరించారు పోలీసులు. మియాపూర్, హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతల నడుమ అక్కడ స్థానికులు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది మధ్య తీవ్ర ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఇటు హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతల హైటెన్షన్ నెలకొంది. సో తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం హైదర్ నగర్ లో కూల్చివేతలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి వివాదానికి హైడ్రా పరిష్కారం చూపించిందని చెప్పవచ్చు. ఏదైతే మొత్తం కూడా దాదాపు 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దాదాపు 79 మంది ప్లాట్ల ఓనర్లు కూడా హైడ్రాకు తమ మద్దతును తెలుపుతున్నారు, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్నేళ్లుగా పూర్తిగా ఏదైతే హైదర్ నగర్ లో పూర్తిగా ఆక్రమించేసి అక్రమంగా పార్కింగ్లు పెట్టేసి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఓ ప్రైవేటు వ్యక్తి ఈ ఆక్రమణలు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. దాదాపు 8 నెలల క్రితమే ఏదైతే జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా సదరు ప్రైవేటు వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్పీడ్ లో కూడా చూస్తున్నాము. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు హైదర్ నగర్ నుంచి మియాపూర్కు వెళ్ళేటటువంటి మార్గంలో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సో దాంతోపాటు ఏదైతే ఈ అక్రమ పార్కింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, మొత్తం కూడా చుట్టూ షెడ్లను ఏర్పాటు చేశారు. సో ఇటు షెడ్లను ఏర్పాటు చేసేసి దాదాపు 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి. సో దాదాపు 79 మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. సో ఇదంతా కూడా డైమండ్ హిల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ కి సంబంధించినటువంటి స్థలం. ఇదంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి స్థలం అని ఇటు హైడ్రా నిర్ధారించింది. సో హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఇటీవల కాలంలో ఏదైతే ఈ స్పాట్కి వచ్చి పరిశీలించారు. సో డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత నేరుగా హైడ్రా సిబ్బంది ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సో కూల్చివేతలు చేసేటటువంటి క్రమంలో ఏదైతే దీన్ని ఆక్రమించినటువంటి సదరు వ్యక్తి దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, ఏదైతే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. హైడ్రాకు సంబంధించినటువంటి దాదాపు వందలాది మంది సిబ్బందితో ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటు జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరింత దూకుడు పెంచింది. సో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా ఏదున్నా కూడా తప్పకుండా తమ దృష్టికి వస్తే మాత్రం ఆ ఫిర్యాదులను స్వీకరిస్తాము, దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్తున్నారు. సో ఏదైతే ఇటు ప్రస్తుతం మాత్రమే దాదాపు 20 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతుంది. సో ఈ వివాదానికి అయితే ఒక పరిష్కారం దొరికిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే సదరు ఏదైతే ప్రైవేటు వ్యక్తి దీన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అతని మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు దాదాపు 79 మంది ఫ్లాట్ ఓనర్స్ హైకోర్టులో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేఅవుట్ అయినప్పటికీ కూడా తప్పుడు పత్రాలను సృష్టించి ఓ ప్రైవేటు వ్యక్తి ఏదైతే ఈ ఆక్రమణలకు పాల్పడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా హైడ్రా దీన్ని ఎంక్వైరీ చేసి సో ఇదంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేఅవుట్ అని నిర్ధారించి
ఏదైతే ఇక్కడ ప్రస్తుతం కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఏదైతే వీరంతా ప్లాట్ ఓనర్స్. సో ప్లాట్ ఓనర్స్తో కూడా మనం మాట్లాడదాము. సో వారు ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి వారు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చెప్పండి, దాదాపు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. సో హైడ్రా ఎట్టకేలకు స్పందించి ఎట్లా అనిపిస్తుంది? దాదాపు ఎన్నేళ్ళుగా మీరు పోరాటం చేస్తున్నారు? మేము 2001లో కొనుక్కున్నామండి ప్లాట్. అప్పటికి అది హుడా లేఅవుట్. మా లేఅవుట్లో 79 ప్లాట్స్ ఉన్నాయి. ఇయర్ 2007లో ఒకరోజు ఎన్ఎస్డి ప్రసాద్ వాళ్ళ మనుషులు వచ్చేసి మాకు మొత్తం డిమాలిష్ చేసేసి అప్పటికే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉండేది, అది కూడా మొత్తం డిమాలిష్ చేసి ఆక్యుపై చేశారు. వాళ్ళకు వచ్చి ఉన్న డాక్యుమెంట్ ఏవైతే ఉందో అది సెప్టెంబర్ 2024లో ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ అయింది. ఆయన వచ్చిన ఏదైతే కేసు గెలిసే వచ్చాడో అందులో మేము పార్టీసం కాదు. ఎవరైతే మా ముందు కొన్నారో వాళ్ళు కొట్టుకున్నట్టు చేసి ఎక్స్పార్టీ డిగ్రీ చేసుకొని బెయిలిఫ్ తోటి ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు. అప్పటికే ఇది హుడా అప్రూవల్ ఆయన వచ్చేటప్పుడు 2007కి వచ్చేసరికి మాది 2000 సంవత్సరంలోనే హుడా అప్రూవల్ వచ్చింది మాకు. సో 2007 నుంచి మేము రకరకాల కోర్టుల్లో పోరాడుతూ వచ్చామండి. ఇక ఎప్పుడైతే మేము హైదరాబాద్ సంధ్యా కన్వెన్షన్లో అది ఇట్లా చేసిందని మాకు గమనించామో అప్పుడు డెఫినెట్గా మా రోడ్లు అవన్నీ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ గారికి మేము కృతజ్ఞతలు అండి. మాకు డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నప్పటికీ మమ్మల్ని రానివ్వకుండా చేస్తుందంటే ఈ సామాన్యులకి తరపున నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు హైడ్రా కమిషనర్ గారికి, హైడ్రా టీంకి మా తరపున ఎంత కృతజ్ఞతలు జరుపుకుంటున్నామండి. చెప్పండి సార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్స్ టు హైడ్రా కమిషనర్ అండి. బికాస్ ఆఫ్ కమిషనర్ రంగనాథ్ గారి ఇనిషియేషన్ మేము కలవడము విత్ ఇన్ ఏ వీక్ లోపల ఈ యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది ఇది హిస్టారికల్ అన్నట్టు. ఇందులో సీఎం గారు తీసుకున్నటువంటి టీం అంటే అందులో నిజాయితీ గల ఆఫీసర్లను తీసుకోవడం వల్ల ఇంత ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది దాదాపు 79 ప్లాట్లు అంటే 7,000 మంది కుటుంబాలు, 7,000 మందికి సంబంధించినటువంటిది. ఇవాళ మమ్మల్ని అందరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ ఇనిషియేటివ్, హైడ్రా అనే ఇనిషియేటివ్కి మేము అందరం రుణపడి ఉంటాము. మొత్తానికైతే ఇటు హైడ్రా చీఫ్ రంగనాథ్ కు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వీరంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము. ఎట్టకేలకు హైడ్రా రంగంలోకి దిగడంతో ఏదైతే అక్రమార్కులను పూర్తిగా ఖాళీ చేసేసి ఇక్కడ కూల్చివేతలు చేసేసి తమ భూమి తమకు స్వాధీనం చేయడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నమన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.